ప్రతి సంవత్సరం సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి అంటే అందరూ ఎదురు చూసేది బాలయ్య సినిమాతో స్టార్ట్ అవుతది. బాలయ్య సినిమాతోనే ఆ సంవత్సరం ఎండ్ అవుతది. మధ్యలో గూడా పండక్కో, పబ్బకో బాలయ్య పలకరిస్తాడు అని అనుకోవడం సర్వసాధారణం. నెక్స్ట్ ఇప్పుడు ఈ సంవత్సరం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఒక నెల గడిచిపోయింది. మరి సంక్రాంతికి రాలేదు బాలయ్య అనుకున్నారు అందరూ. ఆఫ్‌కోర్స్ సరే సంక్రాంతికి బాలయ్య రాకపోయినా ఇండైరెక్ట్ పరోక్షంగా 2 సార్లు పలకరించాడు. 3 సార్లు పలకరించాడు చెప్పాలి అంటే. ఒకటి 'అఖండ 2' నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్. నెంబర్ 2 'నారి నారి నడుమ మురారి' ఆయనదే టైటిల్. మూడోది 'జననాయకన్' కూడా అయింది. ఆఫ్‌కోర్స్ అది రిలీజ్ అయినా కాకపోయినా దాని గురించి చర్చ నడిచినా మళ్ళీ 'భగవత్ కేసరి' దగ్గరికే వెళ్ళిపోయాం అందరం. సో, అట్లా ఇండైరెక్ట్‌గా బాలయ్య ఏదో రకంగా వినపడ్డాడు. ఇకపోతే నెక్స్ట్ సినిమాలు ఏ దసరాకో ఎప్పుడో వచ్చినప్పటికీ మధ్యలో బాలయ్య ఈ సంవత్సరం ఎప్పుడొస్తాడు అనే ఎదురు చూసే వాళ్ళందరికీ అదిరిపోయే అప్డేట్. 'అన్‌స్టాపబుల్' నెక్స్ట్ సీజన్ శరవేగంగా రెడీ అవుతుంది అని చెప్పేసి వార్తొచ్చింది. 'అన్‌స్టాపబుల్' అంటేనే మనకు తెలుసు అపవాదులు, అపోహలు చెరిపేసుకునే కార్యక్రమం. అప్పటి వరకు సమాజంలో మహా నిందలు మోసేవాళ్ళు ఎవ్వరైనా సరే ఆ షోకొచ్చి దాన్ని అక్కడికి చెరిపేసుకున్న కార్యక్రమాలు మనం ఎన్ని చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదం కావాలనే కిరణ్ కుమార్ రెడ్డి చేశాడు, కావాలనే సురేష్ గారు చేశారని చెప్పేసి అప్పట్లో వాగారు ఎవరెవరెవరో. దాన్ని ఈ షో ద్వారా చెరిపేశారు. పద్మ అవార్డులు జయసుధ గారు ఏదో అన్నారంటే ఈ షో ద్వారా చెరిపేశారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు ఊర కుక్కలతో సమానం అని ఎప్పుడైతే బాలయ్య అన్నాడో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పెళ్లి ప్రస్తావన తీసుకురాలా. ప్యారలల్‌గా జనసేన ఎమ్మెల్యేది ఒకటి బయట వైరల్ అవుతా ఉంది. ఈరోజు నిన్న మొన్నల్లో కూడా ఈ వారం అంతా కూడా. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఎవరు మాట్లాడలే. గతంలో అయితే చాలా విమర్శలు చేసేవాళ్ళు ప్రతిపక్షాలు వాళ్ళు వీళ్ళు. సో, ఆ ఘనత కూడా బాలయ్యకే చెందింది. నెక్స్ట్ ప్రభాస్ పెళ్ళెప్పుడు అన్నారు కానీ తర్వాత ఈ షో తర్వాత దాని గురించి కూడా ఎక్కువ చర్చించడం మానేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారట అని చెప్పేసి చాలామంది వార్తలు రాశారు అప్పట్లో. అది చాలా కాలానికి ఈ షో ద్వారా దాన్ని బూడిద చేశారు. నెక్స్ట్ వైఎస్ఆర్కి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మంచి ఫ్రెండ్షిప్ని కూడా ఈ షో ద్వారా అందరికీ తెలియజేశారు. ఇట్లా ఈ షో అనేది ఏదైతే ఉందో బాలయ్య బాధ్యత వహించే ఇట్లాంటి షో తను హోస్ట్గా నడిపే ఈ షో ద్వారా మహా అపవాదులు అన్నీ చెరిపేసుకున్నారు. ఇప్పుడు అలా 1 సీజన్ 2 సీజన్ 3 సీజన్లు వస్తూ ఉంది. ఇప్పుడు లాస్ట్ సీజన్ ఏమో మొత్తం అందరూ సినిమా ప్రమోషన్ల బాధ్యత ఈయన తీసుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు వచ్చే కొత్త సీజన్లో ఎలాంటిది ఉంటాయి అని అడిగితే చాలామంది కొన్ని డౌట్స్ రేస్ చేశారు కామెంట్స్ రూపంలో. మేబీ అలా ఉంటే బాగుండు, మరి వాళ్ళే గెస్ట్లో కాదో తెలియదు. బట్ బయట వైరల్ అయ్యే మాత్రం చూద్దాం. రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారికి పడట్లేదు ఆయన పేరు మర్చిపోయినందుకు అని చెప్పేసి కావాలనే జైల్లో వేశారు. ఇలాంటివి ఉన్నాయి. తర్వాత రేవంత్ రెడ్డి కావాలనే నాగార్జునని ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి ఇంకేదో మాటలు మాట్లాడారు. వీటికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారు అండ్ అల్లు అరవింద్ గారు వస్తారని, లేదా రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారే కూర్చుంటారని, లేకపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చి సపరేట్గా వస్తారు, లేదా అల్లు అర్జున్ ఇంకో ఎపిసోడ్లో వస్తారు. ఈ క్వశ్చన్ మాత్రం ఎదురవుతుంది. చిచ్చి అలాంటిది ఏమీ లేదండి, ఈ షో ద్వారా చెరిపేస్తారు అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే బాలయ్యకి అల్లు అర్జున్ ఎంతో, రేవంత్ రెడ్డి కూడా అంతే ఆల్మోస్ట్. బికాజ్ మంచి ఫ్రెండ్షిప్ ఉంది వీళ్ళ మధ్యలో. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 మంత్ తర్వాత బాలయ్య వచ్చి కలిసి కాసేపు కూర్చొని మాట్లాడడము జరిగింది. అండ్ ఏ ఆహా వేదిక అయితే ఇది వీళ్ళు హోస్ట్ చేస్తున్నారో ఆహా సంస్థ మొత్తం అల్లు అర్జున్కి సంబంధించింది, అల్లు అరవింద్ గారిదే. కాబట్టి ఈ కాంబినేషన్ ఏదో రకంగా సెట్ అవుతుందేమో అని బయట రూమర్స్ వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజమో కాదో మనకి తెలియదు. వస్తే మాత్రం బాగుండని కోరుకుందాం. నెక్స్ట్ కొండా సురేఖ గారిని నాగార్జున గారిని కూర్చోబెడతారని చెప్పేసి ఒక వార్త. లేదు, కొండా సురేఖ గారిని సింగిల్గా కూర్చోబెడతారని ఒక చర్చ నడుస్తూ ఉంది. మరి ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. బట్ ఆవిడ వస్తుందో రాదో కూడా తెలియదు. ఎలాగో అయిపోయింది కాబట్టి ఒక సమస్య. ఇప్పుడు వాళ్ళు సారీ చెప్పుకున్నారు, కేసులు దించేసుకున్నారు కాబట్టి ఇట్స్ ఓకే. మళ్ళీ దాన్ని కొత్తగా వేదిక మీదకి వచ్చి కొత్త చర్చ నడిపించాల్సిన అవసరం లేదనేది ఇంకొంతమంది ఫీలింగ్. సో మేబీ ఈ కాంబినేషన్ సెట్ అయితే సెట్ అవ్వచ్చు, లేకపోతే లేదు. సమంత రాజ్ నిడమూరు జంట కలిసి వస్తారని ఒక రూమర్. మరి ఇది నిజంగా జరుగుద్దా అంటే చెప్పలేం. వై? బికాజ్ అన్‌స్టాపబుల్ ఏ వేదిక మీద అయితే ఉందో అదే ఆహాలో శామ్ జామ్ అని ఇంతకుముందు సమంత ఒక ఇంటర్వ్యూలో ప్రోగ్రామ్ చేసింది, టాక్ షో. అండ్ అల్లు అరవింద్ గారిని బాలయ్యే మీ ఫేవరెట్ హీరో ఎవరని అదే అన్‌స్టాపబుల్ అడిగితే ఆబ్వియస్లీ సమంత అని చెప్పి సమంత పేరు చెప్పాడు.
అండ్ వీళ్ళ సర్కిల్ మొత్తానికి కూడా ఎందుకో సమంత అంటే ఇప్పటికీ కూడా ఇష్టమే. ఇండస్ట్రీలో చాలామంది అభిమానులు ఉన్నారు. మొన్న 15 years వేడుక కూడా చేసుకున్నారు. ఇప్పుడు నిర్మాత అయ్యి రెండో పెళ్లి చేసుకున్నాక తన జర్నీ ఒకలాగా ఉంది. మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్స్తో పోరాడింది. సో ఇవన్నిటి గురించి కూడా ఏదన్నా ఫుల్ స్టాప్ పడుద్దేమో. అంటే ప్రతిసారి సమంత 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 అని మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దానికి ఫుల్ స్టాప్ పడాలి అంటే బాలే అన్స్టాపబుల్ షోయే దీనికి ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి భావించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నెక్స్ట్ ఇట్లా 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 అయ్యో ఎంతమంది ఈ మధ్య కాలంలో అయిన ప్రతి ఇష్యూస్ ప్రతిదీ కూడా ఈ వేదిక మీద చేసుకుంటూ ఆయన ఇప్పటికే మహా ఎపిసోడ్లో 4-5 అయ్యాయి. ఇంకొక 4-5 ఎపిసోడ్లు సినిమా ప్రమోషన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. అండ్ ఈవెన్ రాజమౌళి గారిని ఇంటర్వ్యూ చేస్తారనేది ఒక న్యూస్ అయితే వచ్చింది. మేబీ అది కూడా ఉండొచ్చు. వారణాసి ప్రమోషన్స్కి వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. వై బికాజ్ ఈ సీజన్ ఒకసారి కొంచెం మిడ్ వీక్ లాగా స్టార్ట్ అయిన మార్చ్లో ఎప్పుడైనా స్టార్ట్ అయినా ఎండ్ అవ్వడానికి ఎంత కాదన్నా దసరా దివాళీ అయితే దాటుద్ది. నెక్స్ట్ ఇయర్ April 7th రిలీజ్ ఉన్న వారణాసి సినిమా కాబట్టి వాళ్ళకు కూడా ప్రమోషనల్ వైజ్గా ఉపయోగపడే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇంకా ఏంటంటే అదేంటిది అల్లు అర్జున్ అండ్ దీపికా పదుకొనె ఈ మధ్యకాలంలో దీపికా పదుకొనెని సినిమాలో నుంచి తీసేసాము మేము వెలివేసాము అని చెప్పి వార్తలు వస్తున్నాయి. కానీ అల్లు అర్జున్ సినిమాలో పెట్టుకున్నారు. కాకపోతే దీపికకి తెలుగు రాష్ట్రాల్లో కొంచెం నెగిటివిటీ పెరిగిందని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అలాంటిది అట్లీ దీపికా పదుకొనెని కూడా కూర్చోబెట్టి ఒక షో చేసే అవకాశం ఉందని రూమర్స్ వస్తున్నాయి. మరి అదెంతవరకు నిజమో తెలియదు. బట్ ఈ ఎపిసోడ్స్ అన్నీ కనుక అనుకున్నట్టు కనుక పడితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం మాత్రం గ్యారంటీ 100%. ఆబ్వియస్లీ ఈ షో చాలా పెద్ద హిట్. ఆహా ప్లాట్ఫామ్కి కనీసం అంతకుముందు ఆ తర్వాత చూసుకుంటే బోల్డ్ అని సబ్స్క్రిప్షన్స్ పెంచింది కూడా ఈ షోనే. అండ్ అన్ని వైన్ షాప్ల ముందు కూడా బాలయ్య యాడ్స్ ఉంటాయి. మ్యాన్సన్ హౌస్ దీనికి ప్రధానంగా స్పాన్సర్. అండ్ వీళ్ళ పిల్లలే షోని ప్రోగ్రామ్ మేనేజర్స్గా ఉంటున్నారు, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్గా ఉంటున్నారు. కాబట్టి అన్స్టాపబుల్ నెక్స్ట్ సీజన్ మాత్రం అనౌన్స్ దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు సెన్సేషన్స్ క్రియేట్ చేసేంత ఏమాత్రం అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ సో మచ్.